హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మిదాని మిదాని నుంచి అయితే ఇక్కడ వివిధ రకాల వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మిదాని అనేది మన హైదరాబాద్లో అయితే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మీరైతే ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా దీనికైతే ప్రాసెస్ ఏముంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు ఇక్కడ మీరు వెళ్ళొచ్చు లేదా అప్లై చేయొచ్చా లేదా మిగతా కూడా చెప్తాను. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అనేది చేసేయండి. అండ్ గైస్, వేకెన్సీ వివరాల్లో వస్తే ఫస్ట్ అనేది ఇక్కడ మీకు వేకెన్సీ వివరాల్లో ఫస్ట్ మనం చూసుకునే ముందు అయితే ఈ వేకెన్సీలకు అయితే ఓన్లీ వాకింగ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. వేకెన్సీస్ అనేది అసిస్టెంట్ లెవెల్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. మెటలాజీలో అయితే 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా అనేది మెటలాజీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ అయితే అన్ని డిప్లొమా వేకెన్సీకి అయితే 18 నుంచి 35 సంవత్సరాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది అసిస్టెంట్ లెవెల్ 4 వేకెన్సీ, ఇది కూడా మెకానికల్లో 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అనేది అసిస్టెంట్ లెవెల్ 4 ఎలక్ట్రికల్ వేకెన్సీ అయితే ఉన్నాయి, 2 వేకెన్సీస్. కెమికల్లో 2 అయితే ఉన్నాయి. అన్నిటికైతే రిలేటివ్ ఫీల్డ్లో అయితే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మెకానికల్ వాళ్ళకైతే మెకానికల్ అనేది డిప్లొమాలో చేసి ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు ఎలక్ట్రికల్ వాళ్ళకు ఎలక్ట్రికల్ డిప్లొమా అయితే ఉండాలి. తర్వాత అనేది ఇక్కడ మీ కెమికల్ వాళ్ళకైతే ఇక్కడ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిగ్రీ ఉన్నా మీరు చేసుకోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసి 60% మార్క్స్ ఉంటే చేసుకోవచ్చు. లేదా డిప్లొమా అనేది కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సాలరీ విషయానికి వస్తే 32,640 అయితే వస్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ లెవెల్ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫిట్టర్లో అనేది 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూడొచ్చు. అసిస్టెంట్ లెవెల్ 2 ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్ ఈ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఎలక్ట్రీషియన్లో అయితే 4, టర్నర్లో 2, తర్వాత వెల్డర్లో అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి శాలరీ అనేది 29,800 అయితే ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే రిలేటివ్ ఫీల్డ్లో ఐటీ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎన్ఎస్సీ అనేది అడిగారు. అప్రెంటిస్షిప్ అయితే మీరు కంపల్సరీ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకుంటే సపోజ్ ఫిట్టర్ వాళ్ళకైతే ఫిట్టర్లో అయితే మీరు ఐటీ చేసి అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రీషియన్ వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా. నెక్స్ట్ టర్నర్ వాళ్ళకి సేమ్, వెల్డర్ వాళ్ళకి కూడా సేమ్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాలకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే అన్ని వేకెన్సీలకు అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. ఒకటే రోజులో కండక్ట్ అయితే చేస్తారండి. ఇక్కడైతే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏ వేకెన్సీ ఏ టైంలో ఉంటుందో అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ వేకెన్సీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, అన్ని వేకెన్సీలకు అయితే ఇక్కడ సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. మెటలాజీ వాళ్ళకైతే 8కి, అదేవిధంగా మెకానికల్ వాళ్ళకైతే 9కి, తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 10కి అయితే ఉంది. కెమికల్ వాళ్ళకైతే సెప్టెంబర్ 11కి, ఫిట్టర్ వాళ్ళకు 12కి, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 15కి అయితే ఉంది. తర్వాత టర్నర్ వాళ్ళకు 16కి, వెల్డర్ వాళ్ళకైతే 17కి అయితే ఉంది. అదే రోజు అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దీనికి అప్లికేషన్ అయితే ఏమైతే ఉండదు. అండ్ ఈ వేకెన్సీ అయితే చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ 10 బేస్ కింద అయితే తీసుకుంటారు. కాంట్రాక్ట్ బేస్ కింద అని చూసుకోవచ్చు. ఫస్ట్ 1 ఇయర్కి అయితే తీసుకుంటారు. ఆఫ్టర్ అయితే 3 ఇయర్ వరకు అయితే కూడా ఎక్స్టెండ్ అయితే చేస్తారు మీకు అనేది. సాలరీ అయితే చాలా బాగా అయితే ఉంది కాబట్టి మంత్స్ అనేది ట్రై అని చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి అది కూడా ఇక్కడ వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ అడ్రస్ అనేది చూసుకుంటే ఇక్కడ మీదైతే చూసుకోవచ్చు. మిదాని కార్పొరేషన్ ఆఫీస్, ఆడిటోరియం, కాంచన్బాగ్, హైదరాబాద్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ అడ్రస్కి వెళ్ళి అయితే మీరు మార్నింగ్ 8కి అయితే వెళ్ళాలి. మీరు ఏ బ్రాంచ్లో మీరు పాస్ అయ్యారో అదే రోజు అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మార్నింగ్ 8కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అయితే 10:30 వరకు అయితే అలో అయితే ఇస్తారు. అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆల్ ఇండియా నేషన్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై అయితే ఏమీ లేదు, మీరు ఓన్లీ ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదొకటైతే మీరు చూసుకోండి. వెళ్ళేటప్పుడు అయితే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా 1 సెట్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. రీసెంట్ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళండి. ఒక 8 వరకు అయితే వాళ్ళైతే మినిమం 2 అయితే అడిగారు. కాకపోతే ఒక 8 వరకు అయితే తీసుకొని వెళ్ళండి. ముందు జాగ్రత్తగా మీకే యూజ్ అవుతుంది. వన్స్ అనేది ఇక్కడ మీరు ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లో ఉండైతే మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. సాలరీ కూడా చాలా బాగా అయితే ఉంది. బయట దానికన్నా ఇక్కడ మీరు చేస్తే మంచి ఎక్స్పీరియన్స్తో పాటు సాలరీ కూడా మంచిగా అయితే వస్తుంది. వన్స్ అనేది ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు వస్తే ఈజీగా అయితే మీరు జాబ్ అనేది చేసుకోగలరు. ఫస్ట్ అయితే మీరు ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ.